యజమాన్యం మరమక్కల యజమాన్యం అక్కకు సన్మాన కార్యక్రమము మరియు పాలాభిషేకానికి ఈ రోజు మన అందరూ వచ్చినామక్క. చాలా సంతోషం అక్క. మీ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ రావని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి చేనేతలు పడుతున్న కష్టాలేంటో, గత 5 సంవత్సరాల్లో చేనేతల సమస్యలు ఏంటో సూక్ష్మంగా తెలుసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. మరి నేను మంత్రి అవుతానే, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి అవుతానే, సవితమ్మ మనం ఎన్నికల్లో చేనేతల గురించి చాలా చెప్పాము, మేనిఫెస్టోలో చెప్పాము. అవి ఖచ్చితంగా మనం అమలు పరచాలి. వాళ్ళకు 365 రోజులు పని కల్పించాలనేదే మన యువగల అధినేత నారా లోకేష్ గారు దశ నిర్దేశించారు. ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఎన్నికల సమయంలో మరి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఫ్రీ అని చెప్పాం. ఆ ఫ్రీ మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి చేనేతలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని మనం మాట చెప్పలేదు, కానీ ఆరోగ్య బీమా కూడా దగ్గరలో పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరొకటి, మరి మన వాళ్ళకు మరి హ్యాండ్లూమ్స్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి అన్నిట్లు కూడా మనం 9% సబ్సిడీతో మొన్న కొన్ని ఇచ్చాం. మళ్ళీ కొన్ని కూడా మనం పెట్టాం. అవి కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం. ఇక్కడ 2 కోట్లతో ఒక క్లస్టర్ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించండి. అదే విధంగా 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ చేనేతలకు ఇస్తామన్నాం. అదే విధంగా 4000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి చేనేత సోదరులందరికీ మరి ఈరోజు మీరు చాలా మంచి ప్రోగ్రాం పెట్టినారు. మన అందరికీ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలనుకున్నారు. చాలా మంచి నేను, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు ఆయన ఈరోజు అందరికీ కల్పిస్తున్నారు. చాలా సంతోషం. జై చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్, జై సౌతమ్మ, జై సౌతమ్మ, జై లోకేష్ అమ్మ, జై లక్ష్మమ్మ. చంద్రబాబు నాయకత్వం, సౌతమ్మక్క నాయకత్వం, పవన్ కళ్యాణ్ అన్న నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. పది మందికి ఇప్పించినందుకు సోమంజపల్లి ప్రజానికారి తరఫున మంత్రి గారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా సర్దార్ గారు రూపాయలు ఆయనకి మంజూరు 39,515 రూపాయలు. అలాగే మరో మల్లేశ్వరికి 1,44,218 రూపాయలు. చేనేత కార్మికురాలు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి అప్పులపాలైతే మేడం గారి దృష్టి తీసుకెళ్ళి ఇబ్బంది పడుతుంటే కాలు దిగింది. మేడం గారు చల్లాపల్లి